ఆశీనులు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయే రోజుల్లో నెల 15 రోజుల్లో ఇవాళ పేపర్లో చూసే ఉంటారు. ఫిబ్రవరి నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు. మన 17 గ్రామ పంచాయతీలు ఈ మండలంలో, 11 మంది ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ. ఈసారి అన్నిటికన్నీ కైవసం చేసుకోవాలి. మనం గట్టిగా చెయ్యాలంటే ఆశామాషి వ్యవహారం కాదు. ఇక్కడున్న కార్యకర్తలు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి. ఇక్కడికి వచ్చేసి ఎవరంటే వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోయి ఇద్దరు నిలబడతాం, 3 నిలబడతాం అంటే ఆపోజిట్ పార్టీ ఓడికి వెళ్ళిపోతుంది. దయచేసి సర్వీస్ ఓరియంటేషన్ నుండి ప్రజాసేవ చేద్దామన్న నాయకులు మాత్రమే మీరు నిలబడండి. అంతేగాని నేనేదో ఇలాగ 15-20 లక్షలు ఖర్చు పెట్టుకుంటా, ఈ 5 సంవత్సరాల్లో నేను డబ్బులు సంపాదిస్తా అనే భావన ఉన్నటువంటి వ్యక్తులు ఏ నాయకుడు కూడా మీరు టికెట్ తీసుకోకండి. దయచేసి మీరు తప్పనుకోండి. మీరు ప్రజాసేవ చేద్దామనే భావన మీకు ఉండాలి. ప్రజలు మిమ్మల్ని స్వీకరించాలి. మీకు ఒక మంచి మార్కెట్లో గుర్తింపు అనే ఉండే నాయకులు మాత్రమే ముందుకు రండి. దీన్ని నేను అన్యదా భావించవద్దు. దయచేసి మనం ప్రజాసేవ చేసేదంటేనే దీంట్లోకి రావాలి. లేదనంటే దాన్ని వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి వేరే రకంగా అన్యదా భావించవద్దు. మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా తెలియజేయాలి. మీకు ఇప్పుడు మన 13 నెలల కాలంలో కళ్యాణ లక్ష్మి 172 ఇచ్చినాం సార్. మనం కళ్యాణ లక్ష్మి 172, షాదీ ముబారక్ 117. ఇప్పుడు వరకు 289 మందికి మనం బెనిఫిషియరీ ఇచ్చి 2,89,00,000 రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చాం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 166 బెనిఫిషియరీ ఇచ్చి 69,24,500 రూపాయలు మనం పొందడం జరిగింది. సార్ శాసన సభ్యులైన తర్వాత గతం ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్టుకున్నటువంటి అప్లికేషన్ కూడా సార్ వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్ చేయడం జరిగింది. దానికి సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కొన్ని మేజర్ పనులు మనం చేసినవి చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు గ్రామాల్లో పోయినప్పుడు, రేపు వచ్చిన డోర్ టు డోర్ తిరిగినప్పుడు మీరు ఏం చేశారని అడిగినప్పుడు మనం చెప్పడానికి మీ దగ్గర ఒక వర్క్ అనేది ఉండాలనే భావంతో చెప్తున్నా. గ్రామాల్లో చేసినవి మీకు తెలుసు. అలాగే కుర్నాపల్లి గ్రామస్తులకు, మంగళపాడు గ్రామస్తులకు వాళ్ళ కన్వీనియంట్ భోజనం పోవడానికి ఈజీ అనే ఉద్దేశంతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే శాసనసభ్యులు గారు 5,10,00,000 రూపాయలతో టాప్ రోడ్ భోజనం. అలాగే జైతాపూర్ పోచారం 2,20,00,000 రూపాయలు. ఏఆర్పి క్యాంప్ పెంటకాలం 3,70,00,000 రూపాయలు. ఇదే కాకుండా మొన్న కొత్తగా శాంక్షన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఎన్ఆర్ఈజెస్ కింద 1,56,00,000 తోటి 96 వర్కులు మండలంలో 96 వర్క్. ఇది కాకుండా మొన్న కూడా మనం గ్రావెల్ రోడ్ చేసుకున్నాము. అంబము, ఏఆర్పి క్యాంపు, బ్రాహ్మణపల్లి, బాపునగర్ కూడా గ్రావెల్ రోడ్ వేస్తున్నాము. గ్రామ పంచాయతీలు కట్టుకుంటున్నాము. అంగన్వాడీ బిల్డింగ్లు కట్టుకుంటున్నాము. మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ప్రతి వ్యక్తికి డోర్ టు డోర్ చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతారు. దయచేసి ఈ కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సార్ కూడా చెప్పాము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుర్నాపల్లి, కుర్నాపల్లి తానకాలంలో 2 ఒక్కొక్క ఊర్లో 30 ఉన్నాయి సార్. అవి కూడా కొంచెం త్వరలో ఎలక్షన్ లోపే కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అంతేకాకుండా ఏఆర్పి క్యాంప్లో 15 సంవత్సరాల క్రితం సార్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఆదర్శ గ్రామం కింద 4 ఎకరాల భూమి తీసుకున్నాము. ఆ 4 ఎకరాల భూమి కూడా ప్లాట్లు చేసి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్ మిమ్మల్ని. తొందరగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 15 సంవత్సరాల నుంచి పడవగా పడింది సార్. అది నా సొంత ల్యాండ్ ఇచ్చిన సార్. దానికి కంపెన్సేషన్ కూడా తీసుకున్నాను నేను. అది ప్రకారాన్ని కోరుతా ఉన్నాం సార్. ఇక్కడ మీకు ఇప్పుడు లోకల్గా జరిగే సర్వేలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆ గ్రామాలు ఏమైనా సమస్యలు ఉన్నా సార్ గురించి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. ప్రమాణికం కాదు, ఇప్పుడు ఏం జరగదు, దాని గురించి వద్దంటారు. ఆల్రెడీ శాంక్షన్ వచ్చింది. నెక్స్ట్ టైం ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే ఈ ఫస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి వర్క్లలో. మొత్తం రైతాంగానికి 20,000 కోట్లు. అధ్యక్షులకు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులకు, ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులకు, బూత్ కమిటీ అధ్యక్షులకు, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల కోసం వచ్చిన మా అక్కలకు, అన్నలకు అందరికీ కూడా పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు. మరి ఏదైతే మన నాయకులు సుదర్శన్ రెడ్డి గారు గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా
నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కళాశాల వచ్చిందంటే వారి ఎంతో కృషి ఉంది. అదేవిధంగా మరి ఇరిగేషన్ మంత్రిగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, నీటిపారుదల సౌకర్యాలైతే వ్యవసాయ రంగానికైతే హాస్పిటల్కి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించి వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన ప్రభుత్వము కొత్తగా ఎన్నికైనా కానీ గడిచిన కాలంలో చూసుకుంటే తక్కువ కాలంలోనే ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి మనం ఏదైతే గతంలో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 6 గ్యారెంటీలు అయితేమి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితేమి, మరి మన అక్కలకు ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీ బస్ అయితేమి, మరి అదేవిధంగా ఉచిత విద్యుత్, ఉచిత గ్యాస్ సిలిండర్, మరి ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా వేయడం జరుగుతుంది. మరి రుణమాఫీ కూడా 80% పూర్తి చేసుకున్నాం. మిగతా పెండింగ్ ఉన్న 20% కూడా త్వరలోనే పూర్తి చేయడానికి మన ప్రభుత్వం కంకణబద్ధమైంది. మరి ఏదైతే గెలిచిన నాటి నుండి కూడా మన సారు ఏదైతే నెలలో 20 రోజులు మన గ్రామాన తిరుగుతున్నారో వారికి మన పూర్తి నియోజకవర్గం పైన అవగాహన ఉంది. ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉంది, వారు అక్కడి నుండి మన నియోజకవర్గానికి ఎంటర్ అయిన నాటి నుండి కూడా ఏ గ్రామంలో ఏం కావాలి, మరి దాంతో పాటు ప్రజలపై కూడా మంచి అనుబంధం ఉంది. ఎలాంటి నాయకులు ఉన్నారు, ఏ గ్రామంలో ఎలా జరుగుతుంది అనేది కూడా వారు పరిశీలిస్తూ మరి ప్రతి ఒక్క దగ్గర కూడా మనం స్కూల్స్ కి, డెవలప్మెంట్ కి ఎన్నో నిధులు కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పడం జరిగింది, మన గ్రామాలలో ఉన్న తార్ రోడ్లు వేయడానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. వారు చైతన్యవంతం అయితే గ్రామాలు, కుటుంబాలు తొందరగా అభివృద్ధి చెందుతాయన్న ఉద్దేశంతో మహిళలకు పెద్దపీట వేస్తూ రేపు రాబోయే ఇందిరమ్మ కమిటీలలో కూడా మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మరి అదేవిధంగా మహిళల పేరిట కూడా గృహాలు ఎక్కువగా ఇవ్వడానికి ప్రాధాన్యతనిస్తా ఉన్నారు. మరి మనకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సార్ మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పగానే మనకు అందుబాటులో ఉంది. అలాంటి సమస్యలన్నింటినీ మండలానికి సంబంధించినటువంటి మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ఇందిరమ్మ కదిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు, మీ అభిమాన నాయకుడు, బోధన శాసనసభ్యులు, కాబోయే మంత్రి గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి ఒక్కసారి మనం అందరం చప్పట్లతో స్వాగతం తెలియజేయాలని కోరుకుంటున్నాం. మాతో పాటు ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురి శ్రీనివాస్ గారు, వేదిక మీద పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను, ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు మన అందరికీ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వీలైనంత మేరకు ఈ 12 మాసాల్లో ఇప్పుడే పులి శ్రీనివాస్ గారు చెప్పినట్టు చాలా గ్రామాలకు మొడం రోడ్డు కానీ, కంకర రోడ్డు కానీ, స్కూళ్ళలో ఏదైతే పారిశుద్ధ్యం కొరకు వాళ్ళకు పిల్లలకు సౌకర్యం కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి బాత్రూమ్లు అవిటిని రిపేర్ చేయించడం, కొత్తవి ఇవ్వడం, విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వం 2 కళ్ళులాగా ఒకటి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో ఈరోజు 6 వాగ్దానాల్లో దాదాపు 5 వాగ్దానాలు పూర్తి చేసి మీ అందరి మన్ననలు పొందుతున్నటువంటి సందర్భం లోపల ముఖ్యంగా ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి ఎన్నిక కాదు, రేవంత్ రెడ్డి గారి ఎన్నిక కాదు, రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో, గ్రామాల్లో, గ్రామ పంచాయతీలు, మండలాల్లో మండల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిపించుకోవడానికి సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారి మనం ఆలోచించుకుంటూ, నాయకుడు గట్టివాడు, నాయకుడు ఆలోచన ఉన్నటువంటి వాడు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాలను చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకు చేతులు జోడించి నేను కోరుకుంటున్నా. మీ గ్రామంలో మంచి సర్పంచ్లు ఎన్నుకోండి, మంచి ఎంపీటీసీని ఎన్నుకోండి, ఈ మండలంలో జడ్పీటీసీని ఎన్నుకొని నిజామాబాద్ జిల్లా పరిషత్ కైవసం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి
గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి ఏసియాలో ప్రఖ్యాతిగాంచినటువంటి షుగర్ ఫ్యాక్టరీ మూసి కూడా తాళం వేసినటువంటి గత ప్రభుత్వం దాన్ని తెరిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి వెంట మనం అందరం ఉన్నామంటే ఒక్కసారి మీరు అంతా చేతులు ఎత్తి ఇట్లా మేమంతా సుదర్శన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాం అనేటువంటి మాట. షుగర్ ఫ్యాక్టరీ తెలిస్తే మన బతుకులు బాగుపడతాయి, రైతాంగం బాగుపడుతుంది, రైతు కూలీలు బాగుపడతారు, మన కుటుంబాలు బాగుపడతాయి. అదేవిధంగా ఫ్యాక్టరీ వల్ల ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ప్రయోజనం జరుగుతుందనేటువంటి విషయాన్ని మనమందరం గ్రహించాలనేటువంటి విషయం. దానికి రేపు జరిగే ఎన్నికల్లో మన బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్నటువంటి సర్పంచ్లను ఎంపీటీసీలను జడ్పీ ఈ రోజు మీ దగ్గరకు వచ్చి సుదర్శన్ రెడ్డి గారు ఈ 3 రోజుల నుండి సాలురా బోధన్ పట్టణం రంజాన్ ఈ రోజు ఏర్పడింది. రేపు సాయంత్రం నడిపే మొట్టమొదటి వ్యక్తి ఈ జిల్లాలో 5 మండలాల పార్టీ చేసే కార్యక్రమాల ద్వారా రేపు రాబోయే ఎన్నికల్లో మనం గెలవడానికి ప్రయత్నం చేద్దామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీలో ఇందిరమ్మ కమిటీల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా సభాధ్యక్షుడు సోదరుడు పులి శ్రీనివాసు, అదేవిధంగా వేదికను అలంకరించే పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే సంవత్సర కాలంగా జరిగినటువంటి ఎన్నికలు, సంవత్సరం కింద జరిగిన ఎన్నికల్లో మనం పెద్దలు సుదర్శన్ రెడ్డి సార్ను అందరం కూడా కష్టపడి గెలిపించుకున్నాం. కానీ రేపు రాబోయే ఎన్నికలు కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు, దాన్ని దృష్టి పెట్టుకునే పెద్దలు గత 3 రోజులుగా ఈ నియోజకవర్గంలో మండల స్థాయి, పట్టణ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఏ విధంగా ఎన్నికలకు ముందుకెళ్లాలనే విషయాన్ని కార్యకర్తలందరికీ వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భం. ఇక్కడ సోదరులు ఉన్నారు. కళ్యాణం అప్పుడున్న గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు మేము షాదీ ముబారక్ ఇప్పిస్తాం, కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తామని చెప్పి ఒక పక్క ఓట్లేసుకొని వదిలిపెట్టేస్తే ఇవాళ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళు అప్పుడు మనతోటి లేకున్నా మనం సాయం చేయాలా, మన నియోజకవర్గ ప్రజలని ఒకే ఒక ఉద్దేశంతో అప్పుడు తీసుకున్నటువంటి అప్లికేషన్ కూడా ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇప్పించినటువంటి చరిత్ర మన సుదర్శన్ రెడ్డి సార్. ఆ రోజు చాలా మంది మీ దాంట్లో వీటి కోసం కూడా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ లేకుంటే నేను షాదీ ముబారక్ రావాలంటే మరి కొన్ని డబ్బులు మాకు ఇస్తేనే ఇప్పిస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డబ్బులు తీసుకుంటాం సిద్ధిగా. రాబోయే ఎన్నికలు తల్లి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ మీరు గుర్తుంచుకోవాలా. 500కో 1000కో మీరు ఓటేస్తే రేపు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కాక వేరే గెలిపిస్తే మీ అభివృద్ధి కార్యక్రమం రాకపోవడానికి అవకాశం ఉంటాయి. ఒకటి గుర్తుంచుకోవాలా, ఎనుకోదు కట్టేసి బర్రెకు పాలు అంటే రావు. కాంగ్రెస్ పార్టీకే ఓటేది, కాంగ్రెస్ పార్టీకి గెలిపారు. ఇది ఎందుకంటే మీకు అర్థమవుతుంది. గతంలో టీఆర్ఎస్ చేస్తే 2 సంవత్సరాల దాకా మీకు కళ్యాణ లక్ష్యం రాకపోతే సార్ 6 నెలల కాలంలో మీ అందరికీ తెప్పించి ఇప్పిస్తున్న పరిస్థితిని మీరు కూడా తెలియజేస్తున్నారు. ఇక కార్యకర్తలు రాబోయే ఎన్నికలు మనవి సారు కావు. సార్ మనకు సహాయంగా వచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలా ఈ 5 రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించాలా. 10 సంవత్సరాలుగా పదవులు లేకుండా ఉన్నటువంటి కష్టపడ్డ కార్యకర్తలు అధికారంలోకి రావాలని కోరుకొని ఈ రోజు 3 రోజులుగా ప్రతి మండలంలో కూర్చుండబెట్టి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం కూడా ఆలోచించుకోవాలా. చిన్న చిన్న విషయాలు ఓటర్ల కాడ ఎవడో ప్రతిపక్షకుడు మాట్లాడడాన్ని మనం మాట్లాడకూడదు. నిజానికి ఇలా బస్సు ఫ్రీ ఇస్తున్నాం ఆడవాళ్ళందరికీ, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఈ గ్రామంలో 80 మంది, ఈ 20 మంది ఎవరో ఓటర్ కాడ కూర్చున్న ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు
గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనందరినీ కూడా అధికారంలో ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా ఎవరికైనా అవకాశం రాను వేరే డైరెక్టర్లుగా పెట్టాలని సార్ ఆలోచిస్తున్నాను. మరి ఆలోచనకు అనుగుణంగా గ్రామాలలో ఒకరిపై ఒకరు కాకుండా గ్రామాలలో పెద్ద మనుషులందరూ కూడా కూర్చొని ఒక మంచి వ్యక్తిని ముందరు తీసుకెళ్లి గెలిపించుకుంటే రేపు డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా రైతుల పక్షాన మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి సార్. ఈ జిల్లాకు వచ్చిన ప్రతిసారి రైతులకు ఏ విధంగా కార్యక్రమాలు చేద్దామని చెప్పి మొట్టమొదటి సార్. ఏ రోజు వచ్చినా రైతులకు ఏం చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే. కాబట్టి దయచేసి సోదరులారా, ఈ నెలన్నర రోజులు మీ సమయాన్ని పోటీ చేస్తానుకునే ప్రతి ఒక్కళ్ళు మీ దోస్తులు పట్టుకొని ఇంటికి వెళ్ళండి. అక్క నీకు బస్సు ఫ్రీ అయితే అందరికి వస్తుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సిలిండర్ రాలేదనుకో ఈకేవై చేయించి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాని దాని గురించి కాదు, వచ్చింది ఎందుకు వస్తుంది ఆలోచన చేయండి. 200 యూనిట్లు రాకపోతే దానికి కారణం తెలుసుకోండి. రేపు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే ఇల్లు లేరు వాళ్ళు మన పార్టీలు కాకుండా సరే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామనేది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మనం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనకు ఓటేస్తారు, అన్ని రకాల అండగా ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డుల లిస్టు కూడా గ్రామాలలోకి వచ్చింది. ఇంకేమైనా రాకుంటే మన దగ్గరికి అక్క మీరు రాలేనట్టేది కదా, మీ డీటెయిల్స్ ఇవ్వని తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది, అరే పలానా వ్యక్తి మన కోసం వచ్చిండు, ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళాడు, ఎండిఓ ఆఫీస్ తీసుకొని పోయింది అని మాట్లాడుకుంటాం. కానీ మనం రానోళ్ళ అరే పోతే నలుగురు రాలేదు, రానోళ్ళ పరిష్కారం ఏం చేసే బాధ్యత కార్యకర్తలుగా మనందరి పైన ఉంది. కాబట్టి మన కోసం సార్లు ఎన్నికల్లో మనం గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు గ్రామాల్లో మనం ఏ విధంగా ఓటు తీసుకోవాలని మన పైన ఆధారపడి ఉంటుంది. మీరు అందరూ కూడా ఏదో 1-2 ఒక 10% మంది 5% మనకి రానటువంటి విషయాన్ని పట్టుకొని మనం ఎక్కడంటే అక్కడ మాట్లాడుతున్నాం. కానీ 80% గురించి ఎందుకు మాట్లాడుతున్నామో మీరు ఆలోచన చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జెడ్పీడీసీలుగా, వార్డు మెంబర్లుగా, సొసైటీ చైర్మన్గా, డైరెక్టర్లుగా ఎన్నికలకు అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా ఖచ్చితంగా వేదిక మీద ఉన్న మనము, ముందున్న మన అందరూ కూడా రేపటి వచ్చే కథల రంగంలో దుఃఖాలా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వేదికగా ఉండించిన మిత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడ చేసిన కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, చేసిన సోదరులకు, ఇక్కడ చేసిన రైతు సోదరులకు, కాంగ్రెస్ ముఖ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు వాస్తవాలు మాట్లాడుకోవాలి. మీరు ఓటు ఎందుకు వేస్తూ ఉన్నారో మీకు ఒకసారి తెలవాలి. మన పెద్దోళ్ళు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కానీ, నైజాంలు కానీ వాళ్ళు మనం ఇబ్బంది పెడుతున్నారు. మన పిల్లలకు మంచిగా ఉండదు భవిష్యత్. అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ ఆడవాళ్ళకు ముఖ్యంగా జరగాలి. మీరు కూడా యువకులకు ఇట్లా పడాలి, ఆలోచించు. ఎందుకు పెట్టుకున్నా ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్, చట్టాలు, గరీబు, చిన్న పెద్ద, వ్యవసాయము, ప్రాజెక్టులు, ఇవన్నీ మనం 10 కాలాల పాటు మనము మన పిల్లలు మంచిగా ఉండాలని చెప్తున్నాం. అటువంటిది ఊళ్ళో అసలు చేస్తున్నాడో ఎక్కదంగా నడదు. గత ప్రభుత్వం అంతా చేశారు. కేసీఆర్ మీరు అంటారు కొంత ఎడిపిల్ల పెద్ద మనుషులు, జైతాపురంలో అల్లిసగా నిత్యైంది కానీ మాకు నీళ్లు రాపియలేదు సార్ అని అంటారు కదా. దానికి ఎంత ఎందుకు రాపియలేదంటే అల్లిసగా లిఫ్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా చేసినా ఇది లిఫ్ట్ మోటార్ మీద లిఫ్ట్ ఆధారపడి ఉండదు. మీకు ఇప్పుడు అదృష్టానికి నిజాంతర నీళ్ళు వస్తున్నాయి. లిఫ్ట్ నీళ్ళు వాడుతున్నారా మీరు? నీళ్ళకి నేను కూడా పిసపిస ఆలోచన చేస్తే ఆ నీళ్ళు రానిపోతుంది. ఏ నీళ్ళు
నిజాంతరం ఇసుడు ఇతడు ఇసుడు పనులు చేస్తాడు ఫస్ట్ వాళ్ళకి ఎక్కిస్తాడు ఆ కినాల మంది ఎక్కిస్తాడు కొండలు పెరుగుతుంది 2 అవకాశాలు కట్టుకున్నాం. ఒకవేళ ఈ మొబైల్ చెప్పింది వినకుండా నేను ఎంతసేపు ఇట్లా అన్నది వెళ్ళిపోతాడు. అటు 2 అవకాశాలు చాలా అల్లి ఒక డబుల్ బెడ్రూమ్ కానీ కడితే ఒకటి పెట్టట్లేడు. ఎవరైనా ఉందరైనా అంతలకు పొలాలలో పెట్టచ్చు బెదురుకు అట్లా పెట్టాడు అడగట్టు. ఇది డబుల్ బెడ్రూమ్. అవి కూడా మీ 2 ఊళ్ళలో ఉన్నాయి. తారాకలర్ గుండెల నేను కలెక్టర్ సాబ్ రివ్యూ చేసాను. అవి ఏమేమి ఉన్నాయి రిపేర్ ఇప్పుడే ఊరుస్తున్నాయట. మీరు ఉండగానే ముందే ఊరిస్తే మన కఠినలు లేని మన ఇంజనీర్లు లేని మన పోయినా పోయింది అర్థం లేదు. అవి కూడా మంచి చేయించి ఆ ఉన్నోళ్ళ గరీబుల కింద అయితే మీకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యం కూడా మీ బాధ్యతలు పెట్టిపోయితే ఇప్పుడు ఎండు ఇస్తున్నాం. ఒకటే నేను పాడుతున్నాం. మనం ఎండు వస్తూ ఉంటాయి. అదేవిధంగా రేపు మీకు ఇచ్చేది తెల్లగాడు కానీ రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఇల్లు ఒకటే మనకు 150 కోట్లు అవుతుంది. అయితే ఎన్నవుతున్నాయి 3,000 ఇవ్వాలి. ఊరు కొన్ని వస్తాయి. 70 మనకి పైసలు ఉన్నారు కదా. అంతేనా ఉన్న గాడికి 150 అంటే బాగా అయిపోయాయి. 150 అంటే నెలకు 12-13 కోట్ల. మీకు కోళ్ళకు లెక్క 3 కోట్ల కిందమా వాళ్ళు చేసినట్టు తప్పుడు అన్ని మన కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటామా? మీరు చెప్పుకున్నామా? గరీబులు పాపం ఏమి లేక ఇంతగా తాగుబాలు వేసుకుంటున్నాడు. ఇద్దాం, మీకు తెల్లగాడు ఇద్దాం, మన పిల్లలు మంచిగా చదివిద్దాం. 75% మార్కులు రావాలి. ఎందుకు రావాలా? మా పిల్లలు బయట పోతే ప్రతి ఒక్కళ్ళకి 2 ఉన్నారు. 50,000 రూపాయలు అయితే అబ్బాయిని మిగులుతాయి. మాకు ఇంకా అన్ని ఎన్ని రోజులు వేసుకుంటా ఒకటే కదా. ఇవన్నీ వేసుకుంటాం. పంటలకు బోనస్ అంట. ఇచ్చిన లోన్లకే దగ్గర బోనస్ ఎంత వచ్చినాయి? 13,000 వచ్చాయి. వచ్చినాయా? వచ్చినాయి. ఇవన్నీ లోన్లు ఇస్తుంది, బోనస్ ఇస్తుంది, రోడ్లు ఇస్తుంది, స్కూల్ మంచిగా ఇల్లు, తెల్లగాట్లు, ఆరోగ్యశ్రీ అయినదానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాం అన్నారు. ఇప్పుడు మనోళ్ళు ఎవరైనా పైసలు అడుగుతున్నారా? మన వాళ్ళు అడిగినట్టే మనం మంచి చెడుగా వెళ్ళినంత పెద్దలు. ఇవన్నీ తప్పనిసరిగా చేసుకుంటాం. అదేవిధంగా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా చెక్కులు కూడా వర్క్ చేయకూడదు కాబట్టి పన్నెట్లయితే అవునా మాట్లాడకూడదు. నేను ఇస్తే ఆవిడ భయపడించి తీసేసుకొని అమ్ముకున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు బ్యాంకులు ఏమంటే తహసీల్దార్ గారు ఇక్కడ ల్యాండ్ ఉంటే ఇక్కడ ప్లాంట్ లేకుండా ఎదురుగా ఉండేది కానీ రూరల్ గవర్నమెంట్ కానీ ఫ్రాంచైజ్ కానీ ఏ రోజులకి. ఇంకోటి తహసీల్దార్ గారు ఒక్కడి జ్ఞాపకం పెట్టుకొని మన మండలంలో ఈయన భూమి వాడు కబ్జా చేస్తే వీడికి అన్యాయం